నమో వెంకటేశాయ. ఉందని నమ్మడమే శ్రద్ధ అని పేరు. ఆ శ్రద్ధ ఎక్కడుందో దానిలోంచి వినయం వస్తుంది. అప్పుడు గురువుగారిని చూసి వంగి 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 నమస్కరించి మాట్లాడతావు. ఎందుకు మాట్లాడాలి? ఆయన ఏం చేతకాకో మాట్లాడకపోతే ఆనందించలేని వాడో కాడు. ఆయన ఒక్కడు తనలో తాను ఆనందించగలడు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? నీ కొరకు మాట్లాడుతున్నాడు. ఆయన త్యాగం చేశాడు. ఆయన కంఠానికి శోష కలిగింది, అంటే బాధ కలిగింది. ఆయన ఊపిరికి ఘర్షణ కలిగింది. ఆయన శరీరానికి చెమట పట్టింది. దేని కొరకు? నీ కొరకు. ఆయన నీ కొరకు మాట్లాడుతున్నాడు. ఇది గుర్తిస్తే వినయం. ఈ త్యాగానికి నేనేమి ఇవ్వగలను ఆయనకి? ఈ కృతజ్ఞతాభావంతో నువ్వు నిలబడగలిగితే, అలా నువ్వు ప్రశ్నించగలిగితే పరిప్రశ్న అంటారు. ఇప్పుడు నారదం పరిపప్రచ్ఛ ఇలా ప్రశ్న వేశాడు తప్ప ఏదో ప్రశ్న వేస్తే రామాయణం వచ్చిందని మీరు అనుకోకండి. పరిప్రశ్న చేస్తే రామాయణం వచ్చింది. ఇప్పటి వరకు నారదుడు ఏం మాట్లాడలేదు. మీరు బాగా గమనించండి. వచ్చాడంతే. లోపలికి వచ్చారు, వాల్మీకి మహర్షి చూశారు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, కూర్చోబెట్టారు. ఇప్పుడు పరిప్రశ్న చేస్తున్నారు. ఏ ప్రశ్న వేస్తే అసలు రామాయణం గురించి చెప్పారు ఆయన. వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్న ఏమిటంటే ఆయన్ని, కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. 16 గుణములు అడిగాడు ఆయన. ఈ 16 గుణములు పరిపూర్ణముగా ఉన్నటువంటి ఒక మానవుడు ఈ లోకంలో, ఈ కాలంలో, నేను ఉన్న రోజుల్లోనే, నేను ఇప్పుడు శరీరంతో తిరుగుతుండగా నా మాంసనేత్రంతో చూడడానికి వీలుగా ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అంటే అలాంటి వారే ఉన్నారు. ఆయన భార్యయే తన ఆశ్రమంలో ఉంది. ఇది తెలుసా వాల్మీకి? తెలియదని చెప్పవలసి ఉంటుంది. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ ప్రశ్న ఆయన నోటి వెంట? అమ్మవారు వచ్చింది కాబట్టి వచ్చింది. అమ్మవారు ఎందుకు వచ్చింది? అసలు రహస్యం ఏమిటంటే, రామాయణం లోకానికి అందాలంటే సీతమ్మ యొక్క సేవాభాగ్యం వాల్మీకి లభించాలి. సీతమ్మ సేవాభాగ్యమే శారదాదేవి సేవాభాగ్యం. అది అందితే నోటి వెంట ఈ ప్రశ్న వచ్చింది. నోటి వెంట ఒక్క ప్రశ్న వస్తే యుగాలు మారిపోయినా మనుష్యుడిగా పుట్టిన ప్రతివాణ్ణి తరింపచేయగలిగిన ఒక ఆది కావ్యం ఆయన నోటి వెంట వచ్చింది. ఇది రావడానికి ముందు సీతమ్మ రావాలి. అందుకని ముందు సీతమ్మ వచ్చేసింది ఆశ్రమానికి. వచ్చి అక్కడ కూర్చుంది. ఆ రామాయణాన్ని ప్రచారం చెయ్యగలిగిన యోగ్యమైన శిష్యుల్ని కూడా సీతమ్మే వాల్మీకి ఇచ్చింది లవకుశల రూపంలో. ఇది వాల్మీకిని సీతమ్మ తరింపచేసిన తీరు మీరు జాగ్రత్తగా గమనించగలిగితే, వాల్మీకి తరించడానికి మొదటి కారణం సీతమ్మే. అందుకే ఆయన అన్నారు, నేను చెప్పిన రామాయణానికి పేరేమిటో తెలుసా? సీతాయాశ్చరితం మహత్ అన్నారు. అది సీతమ్మ చరిత్ర అన్నారు. తల్లి ఎంత గొప్ప తల్లో మీరు ఆలోచించండి. అందుకే సీతమ్మ ఒకరు, శారదమ్మ ఒకరా? కాదు, సీతమ్మే శారదమ్మ. కాబట్టే అంత జ్ఞానం వాల్మీకి ఇచ్చి ఈ ప్రశ్న వేయించింది. ఎందుకు వేయించాలి? సీతమ్మ వెళ్ళిపోతే రామావతారం వెళ్ళిపోతుంది. ఇక సీతమ్మ వెళ్ళిపోతుంది. ఆ రోజులు వచ్చేసాయి. అప్పటికి ఆ రోజు వచ్చేసింది. ఎందుకంటే ఇక అశ్వమేధయాగం చేసేస్తాడు రాముడు. అశ్వమేధయాగం చేస్తే సీతమ్మ కనపడుతుంది రాముడికి. సీతమ్మ రాముడికి కనపడితే వేరొకసారి పాతివ్రత్యాన్ని నిరూపించుకోమని చెప్తాడు. ఎందుకు చెప్తాడంటే ఎప్పుడు లోకం కోసం, తన కోసం కాదు. ఈ మాట అనగానే ఆవిడ అంటుంది, నా ప్రయోజనం అయిపోయిందా? నీకు భార్యగా నీ వంశాన్ని నిలబెట్టడానికి. రామకథ నరుడి కథ బాగా గుర్తుపెట్టుకోండి. రామకథ దేవుడి కథని మీకు జరిగితే మీకు ఎంత పనికొస్తుందో నేను చెప్పలేను. రామకథ నరుడి కథని మీరు వినండి, మీకు పనికొస్తుంది. అందుకే సీతమ్మ ఈ మాట అంది, నేను ఎందుకు వచ్చానో తెలుసా నీ పక్కకి? నీ వంశం తరించాలి. నీ వంశం తరించాలంటే నీకు పితృరుణం తీరాలి. పితృరుణం తీరాలంటే నీకు బిడ్డలు కనాలి. నీకు బిడ్డలు పుట్టాలి అంటే నా సహకారం ఉండాలి. నేను నా శరీరాన్ని త్యాగం చేస్తే నా కడుపులో ఉన్న బిడ్డలు కూడా పోతారు. పోతే నీకు పితృరుణం తీరదు. నువ్వు ఏకపత్ని వృతుడవు. ఇంకొక బిడ్డని, ఇంకొక ఆడదాన్ని స్వీకరించావు, నీ వంశం ఆగిపోతుంది. నా కారణంగా నీ వంశం ఆగకూడదు. నీ వంశం కొనసాగడానికి నీకు బిడ్డల్ని ఇచ్చాను. నా ప్రయోజనం అయిపోయింది. నేను వెళ్ళిపోతున్నానని భూమిలోకి వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయింది ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఇక రామావతారం లేదు. సరయూ నదిలో ప్రవేశించి రామావతారం కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు రామావతారం పూర్తయిపోకముందే సీతమ్మ రామాయణం పలికించాలి వాల్మీకితో. పలికించాలంటే ఈ సన్నివేశాన్ని సృష్టించాలి. నారదుణ్ణి పిలిపించింది ఆవిడ. కాబట్టి వచ్చాడు మహానుభావుడు. వస్తే ఆయన ఈ ప్రశ్న అడిగాడు. ఇప్పుడింత ఆర్తితో ఈ ప్రశ్న అనుకోకుండా నోటి వెంట వస్తే తప్ప రామాయణ కథ ప్రారంభం కాదు. అందుకని అడిగాడు, కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్. ఈ కాలంలో నారద మహర్షి ఇప్పుడు నేను చూడడానికి వీలుగా నేను అడిగిన మహానుభావుడు ఎవరైనా ఉన్నాడా? ఎవరు? 16 గుణములున్నవాడై ఉండాలి. గుణమన్న మాటకు అర్థమేమిటి? తాను గురుముఖత నేర్చుకున్నటువంటి విద్య ఏ కాలమునందు ప్రవర్తనలో ఎలా ప్రకాశించాలో అలా ప్రకాశిస్తే అది గుణముగా కనపడుతుంది. మా గురువుగారు నన్ను, నాయనా ఒరే కోటేశ్వరరావు, గోవులకు సేవ చెయ్యరా అని చెప్పారనుకోండి. నేను అలా గుళ్ళోకి వెళ్ళిపోతున్నాను. ఓ అరడజన అరటిపళ్ళు పట్టుకుని దేవాలయంలోకి వెడుతున్నాను. ఒక ఆవు నా వంక చూసి ఇలా 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 నోరు చాపింది. నేను ఆ ఆవుని దవడ మీద ఒక్క దెబ్బ కొట్టి గుళ్ళోకి వెళ్ళాను. మా గురువుగారు సంతోషించచ్చా? మా గురువుగారు చెప్పారు, రే పరాశక్తికి ఆవుకి తేడా లేదురా అని చెప్పారు. ఇప్పుడు నేనేం చెప్పాలి? నేను లోపలికి వెళ్ళి అర్చకుడికి ఇస్తే నివేదన చేస్తాడు. ఇక్కడో నా తల్లి ఎదురొచ్చి నా దగ్గర ప్రత్యక్షంగా తింటానని అడుగుతోంది. అమ్మ ఏమి భాగ్యం, అక్కడ ఇంకా తొక్క తీసి పెట్టాలి, ఇక్కడ తొక్కతో తినడానికి సిద్ధంగా ఉన్నావు. నా చేత్తో పెట్టుకుంటాను. 2 చెప్పులు ఇప్పి గభాల్లో 2 అరటిపళ్ళు నేను పెట్టాలి. పెడితే నేను గురువాక్యాన్ని అనుష్ఠానంలోకి తెచ్చుకున్నవాడిని. ఇప్పుడు గుణముగా ప్రకాశిస్తుంది. కోటేశ్వరరావు గారండే వాళ్ళ గురువు గారు చెప్పింది గుర్తు పెట్టుకుని ఆవుకి 2 అరటిపళ్ళు పెట్టాడు. అదో గుణం. అంటే నేను నా గురించి చెప్పుకుంటున్నాను అనుకోకండి. నేనే అటువంటి పుణ్యకార్యాలు చేసిన వాడిని కాదు మహాప్రభు. ఏదో ఉదాహరణకి చెప్పానంతే. అదే స్వోత్కర్ష కోసం చెప్పిన వాడిని కాదు. కాబట్టి గుణము అంటే విన్నది, చదువుకున్నది, ప్రవర్తనయందు ఆ సందర్భంలో ప్రకటనమైతే, ప్రకాశిస్తే గుణం అవుతుంది. అలా ఉన్నాయా ఎవరికైనా? అలా ఉన్నవాడు ఉన్నాడా? గురువుగారి దగ్గర నేర్చుకున్నవి అనుష్ఠానంలోకి వచ్చేటప్పటికి గురువు ఏం చెప్పారో అలా ప్రవర్తించిన వాడు ఉన్నాడా? మీరు ఇలా వినండి రామాయణాన్ని. ఇంక తర్వాత కోన్వస్మిన్ సంప్రదంలోకే ఎప్పుడో కాదు వామనమూర్తి ఉన్నారు, నరసింహావతారం ఉందని చెప్పకు. ఇప్పుడున్నాడా? ఇది వాల్మీకి ప్రశ్న. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్. వీర్యవాన్ అంటే వీర్యవంతుడు ఉన్నాడా? వీర్యవంతుడంటే ఎటువంటి యుద్ధం వచ్చినా చెక్కు చెదరకుండా తానుగా నిలబడి తనలో ఏ మార్పు లేకుండా బయట మార్పు తేగలిగిన వాడు, ఎంతమందినైనా పడగొట్టగలిగిన వాడు. అటువంటి వాడు ఉన్నాడా? ఉంటే వీర్యవాన్. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ. ధర్మం తెలుసుకున్నవాడు ఉన్నాడా? ధర్మం తెలియడం అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఒకటి. ధర్మం తెలియడం అంటే ఏమిటో తెలుసా అండి? అధర్మం కూడా తెలియడం. ధర్మమే తెలిస్తే పూర్ణత్వం కాదు. ధర్మం తెలియడం అంటే అధర్మం కూడా తెలియడం. ఏది చెయ్యాలో తెలియడం అంటే ఏది చెయ్యకూడదో కూడా తెలియడం. మీరు కొంచెం ఆలోచించండి. నేను మాట అనేసి వదిలేస్తాను. ఇప్పుడు మీరు జవాబు చెప్పక్కర్లేదు. చెయ్యమన్నది చెయ్యడం తేలిక, చెయ్యొద్దన్నది వదిలేయడం తేలిక. చెయ్యొద్దన్నది వదిలేయడమే చాలా కష్టం. మీరు చూడండి, నేను మంత్రం ఇస్తాను 11 మార్లు చెయ్యండి రోజు, ఒక్క మాట కూడా మీకు కోతి గుర్తు రాకూడదన్నాను అనుకోండి, అలా చేయగలరా? ఇది వద్దు అని ఏదంటామో అదే చేయబుద్ధి వేస్తుంది. దేవుడికి 2 అగరత్తులు పెట్టు అన్నాను అనుకోండి, భయానికో భక్తికో 2 అగరత్తులు వెలిగించేయడం తేలిక. వద్దన్నది చేయకుండా ఉన్నవాడు ప్రజ్ఞావంతుడు. వద్దన్నది చేయకుండా ఉండాలంటే అధర్మం తెలియాలి కదండి. అధర్మం తెలియడం, ధర్మం తెలియడం, ధర్మం పాటించడం, అధర్మం విడిచిపెట్టడం, అధర్మం చేసిన వాడిని కూడా ఉండకుండా చేయడం, ఎందుకంటే వాడి వల్ల ధర్మం వ్యాప్తి చెందకుండా. ఇది ధర్మం తెలియడం. కాబట్టి ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. కృతజ్ఞశ్చ అంటే ఎవరో తనకు ఒక ఉపకారం చేశాడు, వాడు అదృష్టం అండి నన్ను సేవించుకున్నాడు అండం కాదు. ఎంత మహానుభావుడండి, నిజంగా నాకు ఎంత ఉపకారం చేశారండి, ఎంత ఉపకారం చేశారండి అని తలుచుకు పొంగిపోగలిగినటువంటి మనసు ఉండడం. అసలు మనుష్య జన్మకు ఉండవలసిన ప్రధాన లక్షణం అదేనండి. కృతజ్ఞో నాస్తి నిష్కృతి. కృతజ్ఞత లేని వాడికి నిష్కృతి లేదు. అటువంటి కృతజ్ఞత ఉన్నవాడు ఉన్నాడా లోకంలో ఎవరైనా? ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో. ఎప్పుడూ సత్యమే మాట్లాడాలి, మిన్ను విరిగి మీద పడిపోని నేను సత్యమే చెప్తాను అని వ్రతం పట్టినవాడు ఎవరైనా ఉన్నాడా? సత్యవాక్యో దృఢవ్రత. ఒక పని మొదలు పెడితే
అనుకున్నాం కాదండి, అది అలా అవుతుందా, అందుకని వదిలేశాను లేండి, ఇప్పుడు మార్చేశాను సంకల్పం అనకుండా తాను ఒక్కసారి నోటి వెంట ఇది చేస్తానని అంటే పిడుగులు పడిపోయినా ఆ పని చెయ్యగలిగినటువంటి వాడు, దాన్ని విడిచిపెట్టనటువంటి వాడు, అటువంటి పూనిక ఉన్నవాడు ఉన్నాడా? దృఢవ్రత. కాబట్టి కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చకోయుక్త. ఆయన ప్రవర్తనని చూస్తే ఇంకా మీరు వేదం చదవక్కర్లేదు. వేదం చదవక్కర్లేదంటే చదవద్దని కాదు నా ఉద్దేశం. ఆయన ప్రవర్తన చూస్తే ఆయన ఏది చేశారో అదే వేదం చెప్పింది అని గుర్తు. అటువంటి ప్రవర్తన ఉన్నవాడు ఉన్నాడా? పడుకున్నా, లేచినా, మాట్లాడినా, కూర్చున్నా, నించున్నా, నడిచినా, ఏం చేస్తున్నా ధర్మానికి అనుగుణంగా ప్రవర్తించగలిగినటువంటి నడవడి కలిగినటువంటి వాడు లోకంలో ఉన్నాడా? చారిత్రేణ చకోయుక్త సర్వభూతేషు కోహిత. ఇంత బలపరాక్రమాలు ఉండి కూడా సమస్త భూతముల పట్ల దయ కలిగిన వాడు లోకంలో ఉన్నాడా? గుండెల నిండా అంత కారుణ్యం ఉన్నవాడు ఉన్నాడా? సర్వభూతేషు కోహిత విద్వాంక. తెలుసుకోవలసినవన్నీ సమస్తము తెలుసుకున్నటువంటి విజ్ఞాని ఉన్నాడా? అటువంటి విద్వాంసుడు ఉన్నాడా? విద్వాంక కస్సమర్థశ్చ. ఎటువంటి పని అయినా సరే వీరు చెయ్యలేరు, వీరు చెయ్యలేరు అనొచ్చేమో, కానీ ఆయన ఇది చెయ్యలేరని చెప్పడానికి ఒక పని లేకుండా ఏ పనులైనా చెయ్యగలిగిన వాడు ఉన్నాడా? కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన. ఎప్పుడు మీరు చూసినా చూడాలనిపించేట్టుగా ఉండేవాడు ఉన్నాడా? ఆయన యుద్ధం చేస్తుంటే వింటినారి లాగుతున్నాడు, అందం. ఆయన అడవిలో నడుస్తున్నాడు, అందం. ఆయన కిరీటం పెట్టుకున్నాడు, అందం. ఆయన పాదపీఠం మీద పాదం పెట్టాడు, అందం. ఆయన జిల్లేడు పాలు పోసుకుని జటాజూటం కట్టుకున్నాడు, అందం. ఆయన ఏమీ లేదు, నారచీర కట్టుకుని కోదండం పట్టుకున్నాడు, అందం. ఆయనకి కోపం వచ్చి కన్నులు ఎర్రబారాయి, అందం. ఆయన బాలరాముడిగా పిలక పెట్టుకుని వెడుతున్నాడు, అందం. సీతమ్మతో మాట్లాడుతున్నాడు, అందం. నిద్రపోతున్నాడు, అందం. అసలు ఏది చూసినా అందం. అబ్బా ఇప్పుడు అంత బాగుంటాడండి, ఆ తర్వాత బాగుంటాడండి, కొంచెం అలంకారం చేసుకుంటాడు బాగుంటుంది అనడానికి ఏమైనా ఉంటుందా? ఎప్పుడు నువ్వు చూసినా అలాగే చూడాలనిపించేటట్టుగా ఉండేవాడు ఎవరైనా ఉన్నాడా? కశ్చైక ప్రియదర్శన. ఎంత పెద్ద మాట అండి. నిద్రపోతుంటే చూసావు, ఆ నిద్రపోతుంటే చూడాలండి ఆయన సౌందర్యం. ఆ మాట ఎవరికన్నా ఉంటుందండి లోకంలో? ఏమన్నా ఆయన నిద్రపోతుంటే ఎంత బాగుంటాడండి అంటారా? ఏమన్నా ఆయన నిద్ర లేచి ఒళ్ళు విల్చుకుంటుంటే చూడాలండి ఆయన అందం ఎవరికైనా ఉందా? ఆయన యుద్ధం చేస్తుంటే చూడాలండి అందం ఎవరికైనా ఉంటుందా? ఎంతటి అందగాడు రామో. ఆయన పుంసామోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. ఆడవాళ్లు మోహించడం కాదు, పురుషులు మోహించారు ఆయన్ని, అంతటి అందగాడు. కొన్ని కోట్ల మంది కంఠాలు కోసేశాడంతే రామావతారంలో. నెత్తుటిని ఏర్లు పారించాడు, అయినా అందం. ఈ భుజాలు అందం, గడ్డం అందం, చెక్కిళ్ళు అందం. ఆ ఆజానుబాహు వరవింద దళాయతాక్షం. ఆ కళ్ళందం, ఆ కనుబమలందం, ఆ ముక్కందం, ఆ మూతి అందం, ఆ గడ్డం అందం, ఆ కంఠం అందం, అన్నీ అందం. అందమే రాముడు, రాముడే అందం, రాముడే అభిరాముడు. అటువంటి వాడు ఉన్నాడా? కశ్చైక ప్రియదర్శన ఆత్మవాంకో. గొప్ప ధైర్యవంతుడు ఉన్నాడా లోకంలో? ధైర్యవంతుడు అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ధైర్యవంతుడు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? భయం లేనివాడు అని కాదు. ధైర్యము అన్న మాటకి ఇంకో అర్థం కూడా ఉంది. ధైర్యము అంటే తాను